ఆంతరింగిక జీవితాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, గాడ్ చేయాలి అంటే, మనం చూస్తే మొదటిగా మన హృదయంలో దేవుని వాక్యము చేత మనం నింపబడాలి. 119వ మరి ఆ కీర్తన, ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని దావీదు చెప్పిన రీతిగా మన హృదయంలో వాక్యముతో మనం నింపినప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే, వాక్యము మనల్ని కరెక్ట్ చేస్తుంది, వాక్యం మనల్ని క్లెన్స్ చేస్తుంది, వాక్యం మనల్ని బలపరుస్తుంది, వాక్యం మనల్ని మన ఇన్నర్ పర్సన్ని అది స్ట్రెంథన్ చేస్తుంది. కాబట్టి వాక్యముతో మన హృదయాన్ని నింపుకోవాలి. వాక్యము లేకపోతే మన లోక సంబంధమైన వాటిని మన హృదయంలో పెట్టుకున్నట్లయితే మనము పతనమైపోతూ ఉంటాం. కాబట్టి మన హృదయంతో వాక్యము నింపబడాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకున్నాను. వాక్యము హృదయంలో ఉంటే మనం పాపముకు బానిసలము కాము. వాక్యము గనుక మన హృదయం లేకపోతే మనకు